దీపావళి అంటే చూడండి, దీప ఆవళి అంటే అర్థం ఏమిట? దీపాలు, వెలుగు. ఎప్పుడైనా సరే అంటే ఏంటంటే చీకటి అన్నదాన్ని పారద్రోలింది, అజ్ఞానం అనే చీకటి. అందుకే ఆ రోజు రాత్రిని ఏమంటారంటే కాళరాత్రి అని పిలుస్తారు. అంటే చండీ సప్తశతిలో ఏం చెప్తారు, కొన్ని రాత్రుల గురించి చాలా గొప్పగా చెప్తారు. ఏంటంటే కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి. మహారాత్రి అంటే శివరాత్రి. ఈ మోహరాత్రులు, సిద్ధరాత్రులు అంటే ఏంటంటే ఇప్పుడు పౌర్ణమి, రేపు ఆశ్వీజ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఉన్న నెల రోజుల్ని సిద్ధరాత్రులని పిలుస్తారు. వాటినే మోహరాత్రులని కూడా పిలుస్తారు. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే కాళరాత్రి అంటే ఏంటి అంటే ఆ రోజు మనలో ఉన్న పూర్తిగా అజ్ఞానాన్ని, సత్యభామాదేవి చేసింది ఏంటంటే అజ్ఞానం మొత్తాన్ని పారద్రోలి మనకేమిచ్చింది అంటే వెలుగు, అంటే జ్ఞానాన్ని ప్రసాదించే పండగే దీపావళి. ఈడ నరకాసురుని చంపడం అంటే కూడా అదే, అజ్ఞానాన్ని తీసేసింది, జ్ఞానాన్ని ఇచ్చింది.